డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ పథకం ద్వారా ఇచ్చాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని మనం ఆయన చెప్పిన లెక్క 2,47,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ దేనికి? ఇప్పుడు నువ్వు ఆటో వాడికి 15 రూపాయలు, కూలోడికి 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, అయినా కమల్ గారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు ఇదంతా? మనం దాగిన మధ్యలో నుంచి వచ్చిన డబ్బులేనా? మన ఇసుకను మనకు దూరం చేసి రాష్ట్రాలకి పథకాలు అంతే కదా, అంతే కదండి. నిజమే. మరి అభివృద్ధి నమూనా కూడా ఉండాలిగా. నేనేం కాదు అని అన్నాను. ఈ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముతుంది, వీటిలోనూ లోపాలు ఉన్నాయి, ఆటల్లోనూ లోపాలు ఉన్నాయి. మరి ఉపాధి అవకాశాలు కూడా చూడాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అభివృద్ధి నమూనాని ఇవన్నీ కూడా మర్చిపోయి నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను, నాకు వేసేస్తాను ఒక ధీమాతో ఉన్నాడండి. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. మన అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు శాసనసభకు ఎవరు వెళ్తారండి? ఎమ్మెల్యేలు వెళ్తారు. మీరు వెళ్ళకూడదా? అంటే దాన్ని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కదండి. అంతే కదా, శాసనసభ్యుడు. ప్రజల చేత ఎన్నుకోబడితేనే శాసనసభలో అడుగు పెడతారు. లేకపోతే కమలకి అర్హత లేదు, బాలకోటకి కూడా అవకాశం లేదు. మరి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందండి? దానికి ఒక నమూనా ఉందగా. నీకు 10% సీట్లు కావాలి అంటే 18 ఉండాలి. మరి 18 నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్టిస్తారండి? నువ్వే అన్నావు శాసనసభలో, నేను 5 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షమే ఉండదు అని. ఆ రోజు 23 ఉన్నాయి, 23లో 5 పోతే 18 అవుతుంది. 18 నుంచి రాదు అనే ఆలోచన అప్పుడే ఉందగా నీకు. వైసీపీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీలో కూటమి అయినప్పుడు ఉన్న పార్టీ మాదే కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది అదే వైసీపీ ఒక ఇప్పుడు స్టాండ్. అది దాని ధోరణి అదే. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాజధాని పెట్టుకుంటే 3 పెడతానన్నట్టుగానే ఉంటుంది. న్యాయస్థానం కూడా వెళ్ళాడు. అందుకని ఆ విధానాలు మార్చుకోవాలి. అయినా ప్రజల్లో పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి ప్రతిపక్ష హోదా దేనికి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆనాడు రాత్తాడు నువ్వు తీసుకుపోయినా కూడా ఆయన ఏ సీటు లేకుండా పోరాడండి ప్రజల తరపున. దానికి ఇప్పుడు నాకే ఎమ్మెల్యే పదవి ఉందని పోరాడని చెప్పండి. ఏముంది? ఏ పదవి? మా దళిత కులాల తరపున నేను ఎమ్మెల్యే పదవి ఉందా, పార్టీ పదవి ఉందా? ప్రజల కోసం నువ్వు పనిచేయాలి, ప్రజల చైతన్యవంతం కలుగు చేయాలి. అందుకని ఆయన ఏంటంటే శాసనసభలో ఆయన మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టండి మానసికంగా. వాళ్ళ ముందు నిలబడటం వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి చూపుతో చంపేస్తారు. ఏనేం అనరు. ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఈ వంగలపూడి అనితో లోకేష్ గారు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నోట మాట రాదు. ఇంకా ఎందుకంటే ఆ విధమైన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అందుకని ఆయన పోయేదేమీ లేదు. మరి ఒక పక్కనే శాసనమండలికి పంపిస్తున్నాడు, ఎమ్మెల్యేనన్నా పంపిస్తే బాగుండేది, వాళ్ళని కూడా ఆఫ్ చేశాడు. ఈ విధమైన వింత పోకట్లతోనే మరి రేపు సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలతోనే ఉంటాను చెప్తారు. పోరాడు. ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు రావద్దు అని మనం అనం, పోరాడొద్దు అని మనం అనం, పాకులాడొద్దు అని మనం అనం. కానీ నువ్వేం పోరాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నువ్వేమన్నా అధికారం అనిపించకపోతే అనుకోవచ్చు. నువ్వు ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రివి. 6 నెలల క్రితం నిన్ను పలకరించడానికి నువ్వు అందుబాటులో కూడా లేవు, నీ మంత్రులకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇంకా ఆ మెమరీ నుంచి ప్రజలు పోలా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. కాదు ఇంత త్వరితగతిన నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఇప్పుడు నిన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, కనీసం ఒక ఏడాదన్నా ఆక్కోకుండా 6 నెలల్లో ప్రజల రోడ్ల మీద రహదారులు తెచ్చారంటే పార్టీ ఎక్కడ తగ్గిపోతుందేమో, కార్యకర్తలు ఏమైనా మనో ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక భయంతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అసలు ముందు నాయకులను కాపాడుకోమనండి, ప్రజల తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న నాయకులు మొత్తం పోతే నీకు రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏముంటుందో. మన పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నారు సార్, ఆ పార్టీకి నిర్మాణం లేదు, కార్యకర్త లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం గేటు కూడా టచ్ చేయలేము అని చెప్పి అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పన్నారు. మరి అది మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని రాజకీయం కోసం మాట్లాడటం తప్ప ఇందులో పెద్ద నిజమేం లేదు. మరి చూడాలి మరి ఆయన ఏం పోరాడు. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? వ్యక్తిగత కోపమా, పాలసీ విధానం వ్యతిరేకిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. ఎందుకంటే నేను పులివెందులు కాదు, నాకేం పొలం తగాదా లేవు, పొలం పంచాయతీ లేదు. మీకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోంచేసిన సందర్భం కూడా నాకు ఉంది పులివెందుల్లో. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఒక జర్నలిస్ట్గా రాజర్షి అని ఒక పుస్తకం నేనే వేశాను. అప్పుడు పులివెందుల్లో వెళ్ళి, అప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న
ఈ రవీంద్రారెడ్డి ఆయన మేనల్లుడి చేతుల మీదగానే ఒక ఇంట్లో ఆవిష్కరణ చేసి ఆయనతో పాటు కూర్చొని భోంచేసాం. మనకి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం పెట్టిన రాజధానిని తీస్తుంది, భూములిచ్చిన రైతుని రోడ్డు పాలు చేస్తుందని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో పోరాటం చేశామే తప్ప ఆయన మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కూడా ఎలాంటి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం పౌరధర్మమే కదా సార్. ఈ రాజధాని నిర్ణయమే కాదు, మీరు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి కానీ, డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోటే ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? ప్రశ్నించడం కదా నా ధర్మం. మేము అంబేద్కర్ గురించి మాట్లాడి, లేదంటే అసలు రాజ్యాంగంలోనే ప్రశ్నించవయ్యానే ఉంది కదా ఆర్టికల్ 19. ఆ పని చేశాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం కయ్యం ఉంటుంది? విజయమో లేదు, కయ్యమో లేదు. ఈ నామినేట్ పదవులైనా బాలకోట పేరు త్వరలో నేనే అవకాశం ఉందంటారా? ఇంకా నామినేట్ పదవులు పోస్టులు ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకా రాబోయే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి భవిష్యత్తులో. సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. ఓకే, ఈ ప్రభుత్వంలో బాలకోట ఇలాంటి వాళ్ళకో లేదంటే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తుందనే ప్రశ్నకి మాకు కూడా ఆశలు సన్నగిలినాయి. ఎందుకంటే నీ పొర చేయి నా కుడి చేయి నా ఎడం చేయి పెడతానంట. పొర చెయ్యదే, ఎడం చెయ్యదే. ఆ ధోరణి కనుక మార్చుకోలేకపోతే అంటే పరిపాలన లోపాలు ఉన్నాయంటారా? పరిపాలన కాదు, ఇప్పుడు ఆయా సామాజిక కులాలకంటే ఒక సామాజిక బ్యాలెన్స్కి అన్నం పెట్టడంలో మాత్రం పాత తరహా పద్ధతి కనిపిస్తుంది తప్ప కొత్త తరహా పద్ధతి కనిపించదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పారు, నేను మారిన చంద్రబాబుని చూస్తారు, నేను మారానని చెప్పంటారు. మార్పేం కనపడదు. మారాలి, ఆ మార్పు వస్తుందని మేము ఆశించాం. ఎందుకంటే 124 సీట్ల అమోఘ బలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప విజయం అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా రాలా. 294 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 230 స్థానాలు వస్తే మొన్న 170 స్థానాలకు 120 స్థానాలు విజయం. ఆ తరహాసం ప్రజలు ఎంతో ఆశించి చేశారు, 124 కోరికలతో చేశారు. ఆ కొత్త మార్పు అనేది రావాలి. నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మేము కొత్త చంద్రబింబం చూడాలి చంద్రబాబు నాయుడులో, అవసరం వస్తే చంద్రనిప్పులు కలిగించే చంద్రబాబు నాయుడు చూడాలని కూడా ఆశించాం, ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా మార్పు ఏం కనపడలేదంటారా? అంటే పరిపాలన కాలం 6 నెలలే కాబట్టి ఇంకా కాలం ఉంది కాబట్టి దిశగా అడుగులేస్తాడు. మారేను అని చెప్తున్నారు కదా. నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా నేను మారాను, కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆ 94 బాబు ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే 94 బాబు కూడా అక్కర్లేదు సార్, 24 బాబే కావాలి. 94 పరిస్థితులు వేరు, 24 పరిస్థితులు వేరు. ఈ రోజున ఏంటంటే కాలం మారింది, కాలంలో సమస్యలు మారినాయి, కొత్త వాతావరణం వచ్చింది. ఆ దిశగా మారాలి. మారాను అనేది బాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా మారింది లేనిది ప్రజలు నిర్ణయించాలి. అందుకని కాస్త కష్టపడ్డోళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ముందు ఆ అమరావతికి ఒక అన్నం పెట్టగలిగితే ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునే ముందు జిగేల్మంటూ మెరవాలి సార్. అంటే గుమగుమలాడాలి పరిపాలన గుమగుమలాడాలి, అది అందించాలి. ఈ 6 నెలలు ఆ ఫ్లవర్ ఏం కనపడుతుందా మీకు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో ఆ ఫ్లవర్ ఏం కనపడుతుందా? కొత్త నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు అయితే ఏమీ లేవండి. వాళ్ళు ప్రకటించిన సూపర్ 6 అమల మీద దృష్టి పెట్టారు, పరిపాలనా రూలింగ్ మీద దృష్టి పెట్టారు. అడపాదడప గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద, అది రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, లేదా విచారణ పర్వాల మీద, లేదా కాదంబరిజత్వం అనే విషయాలు కావచ్చు, కొన్ని సిట్లు వేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, పరిశీలన చేస్తున్నారు, చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తీసుకున్న వాళ్ళ మీద తీసుకున్నారు. చాలామంది తీసుకోకోకుండానే న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెస్తున్నారు. ఆఖరికి ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి.